ఒక్క మాట పెదవి దాటితే పృథ్వీ దాటేస్తుంది అని అంటూ ఉంటారు పెద్దవాళ్లు. అవును, ఒక్క మాట స్లిప్ అయినా మళ్లీ తిరిగి తీసుకోలేనంత డ్యామేజ్ జరిగిపోతుంది. మన నేతల్లో కూడా కొంతమంది నాలిక మడతపడి నోరు జారుతున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న నేతలే ఇలా ఎక్కువగా టంగ్ స్లిప్ అయి ఆ తర్వాత ఆ నాలిక ఖర్చుకుంటున్నారు. రీసెంట్ గా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారావారి అబ్బాయి లోకేష్ అయితే లెక్కలేనన్ని సార్లు టంగ్ స్లిప్ అయ్యారు. రీసెంట్ గా అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న లోకేష్ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలని చెప్పి నాలిక ఖర్చుకున్నారు. పక్కనున్న వారు వెంటనే స్పందించి వర్ధంతి కాదు జయంతి అని చెప్పడంతో వెంటనే సర్దుకున్న లోకేష్ సారీ జయంతి అని సరిదిద్దుకున్నారు. 126వ వర్ధంతి నాడు మీ అందరికీ శుభాకాంక్షలు. జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ లోకేష్ ప్రసంగంలో తప్పు దొర్లింది. శ్రద్ధాపూర్వకంగా అనటానికి బదులు శ్రద్ధాంజలి అంటూ తడబడ్డారు. గతంలో టీడీపీ ప్రచార సభల్లోనూ లోకేష్ టంగ్ స్లిప్ అయ్యారు. ఏదో మాట్లాడాలన్న తొందరలో తెలియకుండానే సొంత పార్టీపైనే సెటైర్లు వేశారు. లోకేష్ మాత్రమే కాదు, ఆయన తండ్రి ఏపీ సీఎం చంద్రబాబు, మామ బాలకృష్ణ కూడా ఇలా తరచుగా టంగ్ స్లిప్ అవుతూనే ఉన్నారు. ఏ అంశం మీదైనా అనర్గళంగా ఎన్ని గంటలైనా మాట్లాడగల చంద్రబాబు అసెంబ్లీలోనే టంగ్ స్లిప్ అయ్యారు. తన పాలన ప్రత్యేకతను చెప్పాలనుకుని సభ సాక్షిగా టంగ్ స్లిప్ అయ్యారు. అభివృద్ధిలో మేము టాపు అనపోయి అవినీతిలో మేము టాపు అనేశారు. ఇక లోకేష్ మామ బాలకృష్ణ అయితే ఇలా టంగ్ స్లిప్ అవ్వటంలో వీళ్లకంటే 4 ఆకులు ఎక్కువే చదివారు. ఇక టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన ఎంపీ మల్లారెడ్డి ఓ బహిరంగ సభలో జై తెలంగాణకు బదులుగా జై తెలుగుదేశం అంటూ అంతా అవాక్కయ్యేలా చేశారు. వెంటనే తేరుకున్న మల్లారెడ్డి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితమ్మ అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందుకే మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించాలని, ముఖ్యంగా కెమెరా ముందు మాట్లాడేటప్పుడు డబుల్ కేర్ఫుల్ గా ఉండాలి అని అంటూ ఉంటారు. లేదంటే జనంలో నవ్వుల పాలు కాక తప్పదు.